హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో పెరుగు మీద ఉన్న మీగడతో వెన్నను ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. మనం బయట నుంచి వెన్న కానీ అండ్ నెయ్యి కానీ తెచ్చుకుంటే దాంట్లో కల్తీ ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. మేమైతే ఇలా జొన్న రొట్టెకు వెన్నను అప్లై చేసుకొని తింటూ ఉంటాము. మా చిన్నప్పుడైతే మా మదర్ ఫ్రీక్వెంట్‌గా ఇచ్చేది మా బ్రదర్స్‌కి, నాకు. చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు. వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ దీనికోసము ఒక 2, 3 డేస్ మార్నింగ్, ఈవినింగ్ పెరుగు మీద ఉన్న మీగడను తీసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము మజ్జిగ చిలుక్కోవడానికి ముందు 1 లీటర్ వరకు ఫ్రిడ్జ్‌లో వాటర్ పెట్టుకోవాలి. ఇలా కూల్ వాటర్‌తో చేయడం వల్ల మనకు వెన్న అనేది ఈజీగా తయారవుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మనం చేయడానికి ముందు మనం ఒక బౌల్లోకి వేసుకొని తీసుకున్న మీగడను లంప్స్ అందుకు ఏమీ లేకుండా నీట్‌గా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనము మీగడ తీసి పెట్టాము 1 బై 1 2, 3 డేస్ పెట్టాము కాబట్టి చిన్న చిన్న పలుకులాగా ఉంటాయన్నమాట. ఇలా చేతితో క్రష్ చేసుకుంటూ కలుపుకుంటే సాఫ్ట్‌గా అవుతుంది. ఇక్కడ మనం కూల్ వాటర్ తీసుకున్నాం కదా! ఈ కూల్ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మజ్జిగవం తీసుకొని చిలుక్కోవాలి. ఈ మజ్జిగవం అనేది విలేజెస్‌లో అయితే చాలా బాగా అందుబాటులో ఉంటాయి. టౌన్‌లో కొంచెం కష్టమే. ఇది చిన్న మజ్జిగవం తీసుకున్నాను. నేను చేసే క్వాంటిటీ అనేది తక్కువ కాబట్టి చిన్నది తీసుకున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసేపాటైతే మజ్జిగవం పెద్దవి కూడా ఉంటాయి. అలా పెద్దవి తీసుకొని చేయొచ్చు. మీకు ఒకవేళ మజ్జిగవంతో చేయడము రాకపోతే ఇలా మొత్తం అంతా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ మిక్సీలో చేసేదానికన్నా ఇలా మజ్జిగవంతో చిలుకుతేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చూడండి, కొంచెం కొంచెం మనకు వెన్న అనేది తయారవుతుంది. ఇలా మనం ఒక 5-10 మినిట్స్ చిలుకుతే సరిపోతుందన్నమాట. కూల్ వాటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి త్వరగా పడుతుంది మనకు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేస్తే మనకు వెన్న అనేది పైకి సపరేట్ అవుతుంది. మనకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఒకసారి మజ్జిగవన్ని పైకి తీసి చూస్తే సపరేట్‌గా కనిపిస్తుంది కదా! వెన్న రెడీ అయిపోయింది కదా! ఈ టైంలో ఒకసారి మళ్ళీ కూల్ వాటర్ యాడ్ చేయండి. ఇలా కూల్ వాటర్ యాడ్ చేసి తర్వాత మజ్జిగవమ్మ అనేది తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మజ్జిగలో నుంచి మనం వెన్నననేది సపరేట్ చేయాలి. జస్ట్ ఇలా సైడ్‌కి అంటూ ఉంటే మనకు వెన్న అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుంది. మనం తీసుకుంటే మనకు చేతికి అంటుకుంది అనుకుంటే మజ్జిగలో చేయి పెట్టి ఇలా క్రష్ చేసినట్టు అంటే మనకు మా చేతికి అంటుకోకుండా ఉంటుంది. ముద్ద కూడా రౌండ్‌గా ఫామ్ అవుతుందన్నమాట వెన్న ముద్ద అనేది. చూడండి, వెన్న ముద్ద ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఎక్కువ టైం పట్టదండి. మనం చేసే ప్రాసెసే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎర్లీ మార్నింగ్ చేయాలి. మనకు 10కి 11కి అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ 6కి 6:30కి అలా చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుందన్నమాట. కూల్‌గా ఉండాలి వెదర్ అనేది. మనం యూజ్ చేసే వాటర్ కూడా కూల్‌గా ఉండాలి. జొన్న రొట్టె అండి. జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలనేది క్లాత్ సహాయంతో సింపుల్‌గా చేసుకోవచ్చు. మన ఛానల్‌లో ఆల్రెడీ లాంగ్ వీడియో ఉంది. లాస్ట్‌లో ఎండ్ స్క్రీన్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేసి చూడండి. జొన్న రొట్టెలు కూడా చాలా మంచివి హెల్తీకి. డైలీ ఈవినింగ్ టైంలో ఒక జొన్న రొట్టె తీసుకోవడం చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా జొన్న రొట్టెలు చేసుకున్న తర్వాత ఈ జొన్న రొట్టె మీద మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెన్న ముద్ద అనేది. ఈ వెన్న ముద్దను పెట్టేసుకొని స్పూన్‌తో కానీ జొన్న ముక్కతో కానీ అప్లై చేసుకోవాలి మొత్తము. నేను తీసుకున్న వెన్న అనేది దాదాపు 3-4 జొన్న రొట్టెలకు వస్తుందండి. మనము అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మరీ ఎక్కువ అప్లై చేసుకుంటే తినలేమనమాట. నేను జస్ట్ ఇలా క్రష్ చేసినట్టు అనేసి మొత్తం అంతా తీస్తాను. దాదాపు 2-3 జొన్న రొట్టెలకు వస్తుంది. మీరు తినేదాన్ని బట్టి అప్లై చేసుకోండి. రిమైనింగ్‌దంతా తీసుకొని ఒక కప్‌లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రిమైనింగ్ ఉన్న జొన్న రొట్టెలు కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఎంత బావుందో. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.